ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు కలిపిన బెస్ట్ మేము చూసాం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్తో కొరటాల శివ గారు ఒక మెసేజ్ని కమర్షియల్గా ఎలా చెప్పాలో ఎక్స్ట్రాడినరీగా చెప్పిన డైరెక్టర్ మాకు తెలిసి కొరటాల శివ గారు. ఆ మెసేజ్ని కమర్షియల్గా చెప్పడంలో సిద్ధాస్తులు ఆయన. సేమ్ నేనైతే మహేష్ని నెక్స్ట్ కొరటాల శివ గారు అయ్యే స్కోప్ అతనికి ఉందని మేము చాలా గట్టిగా చెప్తున్నా. హీ హ్యాస్ ఎనార్మస్ టాలెంట్. అతను కూడా మీ వైజాగ్ లోకల్ వ్యక్తే. అతను చదువుకుంది, పెరిగింది అంతా ఇక్కడే. మాతో ఏ డిస్కషన్ ఉన్నా ప్రతిసారి మా వైజాగ్లో ఇది సార్, మా వైజాగ్లో ఇది, ఆ టైప్లో చెప్తాడు. అంత ప్రేమ మీ ఊరంటే. అలాగే అందరికీ ఉంటుంది ప్రేమ. మాకు కూడా ఎంతో ఇష్టం వైజాగ్ అంటే. అలాగే మా డిఓపి సిద్ధార్థ్ నూని గారు, జార్జ్ గారు, దే హావ్ గివెన్ us బెస్ట్ విజువల్స్. అండ్ ఇంకా ఎవరు ఎడిటర్ గారు, వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. మా శ్రీకర్ ప్రసాద్ గారు, హూ ఈజ్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్. ఆయన శంకర్ గారి సినిమాలు, మణిరత్నం గారి సినిమాలు, ఇలాంటి పెద్ద సినిమాలు చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు, రాజమౌళి గారు సినిమా చేశారు. అలాంటి ఆయన ఎడిటర్. ఇది ఈ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, ఎక్స్ట్రాడినరీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా అవినాషే చేస్తున్నాడు. అతనికి ఉన్న రెప్యుటేషన్ అలాంటిది. ఇంకా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మెర్విన్, దే హావ్ గివెన్ us a fabulous మ్యూజిక్. మీరు అందరూ విట్నెస్ చేశారు ఎలాంటి సాంగ్స్ ఇచ్చారో. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా రీచ్ అయినాయి. అలాగే ఆర్ఆర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చారు. 27th విల్ బి, మీరే చెప్తారు ఎంత బాగుందనేది. మేము ఫైనల్గా దీన్ని ముగించే లోపల ఒకటి చెప్తున్నా. మేము ఇప్పుడు దాకా మాకు ఎన్నో సినిమాలు చేశాం, కానీ అన్నిట్లో ప్రతి హీరో కూడా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి సినిమాని నిలబెట్టుకుని దాన్ని చాలా పెద్ద హిట్ చేసుకోగలిగాం. అలాగే మహేష్ బాబు గారు శ్రీమంతుడు, సర్కార్ వారి పాట నిలబెట్టుకుని ఇచ్చిన అవకాశాన్ని మేము నిలబెట్టుకున్నాం. దాంట్లో పార్ట్ అవడానికి వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఇచ్చిన జనతా గ్యారేజ్, ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ నీల్, ఈ సినిమాలన్నిటికీ కూడా మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్నాం. అలాగే మా రామ్ చరణ్ గారు, ఆయన ఇచ్చిన కల్ట్ క్లాసిక్ రంగస్థలం, అలాగే పెద్ది. మీరు ఆ ఒక్క పాట చూశారు చాలు కదా. ఇక అలాంటిది ఒక ఐటెం కింద కన్సిడర్ చేస్తే సినిమాలు ఈ కోకొల్లలు ఉన్నాయి. ఇక ఒక్కదానికే దేశం ఊగిపోతే ఇక మిగతా కంటెంట్కి ఎలా ఉంటుందో అలాగే దాంట్లో పాట అవటం కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే నెక్స్ట్ మా ప్రభాస్ గారితో ఫౌజీ, దాని ఆ స్కేలు ఇది అది చూస్తే మైండ్ పోతుంది ఆ సినిమా. అలాగే దానికి ప్రభాస్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ నేను చెప్తాను. బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి, ఆయన వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి మీకు తెలుసు, ఎలా ఊపేసిందో ఆ సినిమా. వైజాగ్ టెరిటరీలో ఆ రోజు టికెట్ రేట్ నామినల్గా ఉంటేనే 17 కోట్లు 18 కోట్లు చేసిందంటే, ఇవాళ రోజున అది 25 కోట్లు 30 కోట్ల సినిమా. అది ఎంత ఎక్స్ట్రాడినరీ చేసిందో. మాకు చిరంజీవి గారు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకున్నాం, చేసుకున్నాం. అలాగే ఇన్ని ఫ్యాన్స్ని మనందరం కలిసి ఇన్ని సినిమాలు చేసాం. ఆ రెస్పెక్టివ్ హీరో ఫ్యాన్స్లు అందరూ ఈ సినిమా, ఇవన్నీ మనందరి సినిమా క్యూములేటివ్గా అన్ని ఫ్యాన్స్, అన్ని స్టార్ ఫ్యాన్స్లు కలిపిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇది సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 27 ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరిని కవర్ చేసే అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే ఎవరినన్నా క్షమించాలి. అలాగే ఆడియన్సెస్, వైజాగ్ క్రౌడ్ సో స్వీట్ అండ్ ఎనర్జెటిక్. మీరు 5 కాడి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇంత హ్యూజ్ టర్న్అవుట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అని వెళ్లే ముందు ఈ రోజు మ్యూజిక్ కాన్సర్ట్ కాబట్టి రవి గారు సినిమాలోని ఒక పాటతో ఎండ్ చేస్తారు. నువ్వుంటే చాలే, ఇది పాడితే చాలే. థ్యాంక్ యూ రవి గారు. నేనేదో ఊరికే అడిగాను, మీరు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైనప్ ఆఫ్ సినిమాల పేర్లన్నీ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా లైనప్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు గుర్తొస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్.